కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని శుక్రవారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలోని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుని గుర్తించేందుకు ప్రభుత్వం కృతజ్ఞతతో ఉందని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులు వివిధ రాజకీయ పార్టీలతో సమీక్షలు జరుపుతున్నామని తెలిపారు. ఉద్యమకారులు ఎవరు కూడా ప్రలోభాలకు లోను కావద్దని కోదండరాం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరినీ కూడా గుర్తించాలి, గౌరవించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించి మరి ఒక కమిటీని 679 జీవో ద్వారా కమిటీని వేసింది. ఈ కమిటీలో కేశవరావు గారు చైర్మన్గా ఉంటే నేను, దయాకరు, రాముల్ నాయక్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్, అదేవిధంగా శోభన్ రెడ్డి, మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అందరం కూడా సభ్యులుగా ఉన్నాం. ఈ కమిటీకి ఉద్యమకారులను అంటే ఎవరు, వారిని ఎట్లా గుర్తించాలి, ఉద్యమకారుల జాబితా తయారు చేయటం, ఉద్యమకారుల గౌరవార్థం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను రూపకల్పన చేయటం అనే 3 బాధ్యతలను అప్పచెప్పింది.